పసంద్ హే? ఈరోజు స్వామి వారికి వేయడానికి పువ్వుమాల సిద్ధం చేసే అమ్మాయికి చెప్పాను, చేసే అడుగుతాను అందరినీ. అమ్మ సంవేద్య, పూలమాల సిద్ధం చేసావా? నువ్వు పూలు తమ్మన్నావు, నేను తెచ్చి అక్కడ పెట్టాను. పువ్వులు గుచ్చి పూలమాల చేస్తానంటే సూది దొరకటం లేదు. అదేమిటి, నిన్న పువ్వులు గుచ్చిన తర్వాత ఎక్కడ పెట్టావో అక్కడ వెతకో. అక్కడనే వెతకానే అమ్మ, కానీ అక్కడ లేదు. నువ్వు తయారవ్వటంలో పెట్టే శ్రద్ధ వెతకంలో పెట్టి ఉండువు. నేను శ్రద్ధగానే వెతకాను. అబ్బా, ఆకుని వెతున్న బాధన. పూజకి సమయం మించిపోతుంది. శిష్యులలో ఎవరైనా పంపించి కొత్త సూది తెమ్మంటే చెప్తే సరే. మంచి సలహా ఇచ్చారు నాయన రామశాస్త్రి. పిలిచాడా అమ్మా? అవును నాయన, త్వరగా దుకాణంకి వెళ్ళి కొత్త సూది తీసుకోరండి. అమ్మా, నేను ఒక్కడినే వెళ్ళలేను. శిష్యులు అందరము కలిసి వెళ్తాము. సరే, త్వరగా దుకాణంకి వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రండి. అలాగే, ఇదిగో చుటికలో వస్తాము. ఒరే శివశాస్త్రి, దాక్షాయణి, దేవయాని, కృష్ణశాస్త్రి, విష్ణుశాస్త్రి అందరూ వచ్చాడా? మమ్మల్ని రమ్మన్నా. నేను అమ్మగారు మన అందరిని వెళ్ళి ఒక సూది తీసుకొని రమ్మన్నాడు. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అని నేను కాయగూరలు తరగాలి. అవును, నేను కూర గోలకి వేసేయాలి. నేను ఏదో చెయ్యాలి. అవన్నీ తర్వాత పూజకి సమయం మించిపోతుంది. అమ్మగారు త్వరగా సూది తీసుకొని రమ్మన్నారు. ఓహో, అలాగా, ఇప్పుడే వెళ్తా. ఇంకా ఎవరు రాలేదేంటి? అది కూడా దుకాణం అక్కడ ఉంది. శాస్త్రి, మాకు కూడా కళ్ళునే లేవు. అవును, మాకు కనిపిస్తుంది. మీ వెతకాలం ఆపండి. ఇక్కడ ఎంతకున్నాము చెప్పండిరా. ఇంటికి మనం ఎందుకు వచ్చినట్టు? మీరు మాట్లాడుకుంటారా లేదంటే కొంటారా? మాకు మరి సూది కావాలండి. సరే, 5 రూపాయలు ఇవ్వండి. నేను ఇస్తాను. 1, 2,
5. ఇదిగోండి 5 రూపాయలు. సరిపోయాను. ఇదిగో మీ సూది. నేను కాదు, అది మరీ చిన్నగా ఉంది, నేను జాగ్రత్తగా పట్టుకోలేను. అమ్మో, నాకు భయం, నాకొద్దు, అది నాకు గుర్తుకుంటుంది. సూర్య పట్టుకుని. నేను పట్టుకోను, జారిపోతుంది. ఎవరు పట్టుకోకపోతే ఎలాగ? ఎవరైనా పట్టుకోవాలి కదా, మీరు పట్టుకోవద్దు. ఇన్ని చూడగా నేను కూడా మర్చిపోయాను. అదేంటి పంతులు, సూది పట్టుకోవటానికి బెల్లం ఎందుకు? మీలో ఎవరో తీసుకోండి. అమ్మో, మేము జాగ్రత్తగా పట్టుకోలేము. అబ్బా, ఎవరో ఒకరు తీసుకోండి అయ్యా, వింతగా ఉన్నాడు. ఇంతకీ మీరంతా ఎవరు? మేము పరమానంద గారి శిష్యులం. ఓహో, మీరేనా పరమానందయ్య గారి శిష్యులు? అందుకే ఇంత తంట పడుతున్నారు. సరే, అక్కడ కొబ్బరి మట్ట ఏదో ఉంది, చూడని ఆ కొబ్బరి మట్టికి గుచ్చి కొబ్బరి మట్ట పట్టుకొని ఇంటికి వెళ్ళండి. ఓహో, అది మంచి ఉపాయం. ఇప్పుడు అందరూ కొబ్బరి బట్ట పట్టుకుంటా వెళ్దాం. ఎక్కోండ్రా. అమ్మయ్య, సరిపోయాడు. నాకు కూడా ఆకలిగా ఉంది, నేను తినేసి వస్తాను. అమ్మ సౌందర్య, దండ తీసుకొని రా. నాన్నగారు, లేదండి, నేను ఇంకా పూలమాల కట్టలేదు, నేను ఇంకా సూది కోసం చూస్తున్నాను. అదేమిటి, వాళ్ళు ఇంకా దుకాణం దగ్గర ఉన్నారా? అదగో చూడండి, శిష్యులు వచ్చేసారు. ఏమిటి ఇలాగ పాత కొబ్బరి మట్ట ఎందుకు పట్టుకొని వచ్చారు? అమ్మగారు, దుకాణానికి వెళ్ళాము. మేము 5 రూపాయలు ఇచ్చి సూది కొన్నాము. అప్పుడు దుకాణదారు సూది ఈ కొబ్బరి మట్టకి గొచ్చి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. సూది మరీ చిన్నది కదండి, మేము జాగ్రత్తగా పట్టుకోవడానికి భయపడ్డాము. దుకాణం నుంచి ఏమి తీసుకున్నా? అందుకే ఇలా తెచ్చాము. బాగుంది, సూది ఇవ్వండి. అమ్మాయి మాల కట్టాలి. అయ్యో, సూది కనపడట్లేదు, దారిలో పడిపోయిందా? అరే, సూది ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదా. కానీ దుకాణం నుంచి ఏమి తీసుకున్నా? ఏమిటి పడిపోయింది? జోగి జోగి రాసుకుంటే బూడిలో రాలినట్టు అందరూ
కలిసి సుది కోసం వెళ్ళరు కొబ్బరి మట్ట తెచ్చారు. భలే పని చేశారు. కొండని తప్పి ఎలుకని తెచ్చినప్పుడు కొబ్బరి మట్ట తెచ్చారు. అయ్యో అలా అనకు, వాళ్ళు అమాయకులు, నెమ్మదిగా నేర్చుకుంటారు. నేనెప్పుడు ఎలా పూలమాల కట్టాలి? పోనీలే, నాకు పూలమాల కట్టే పని తప్పింది. అయ్యో రామ, వీళ్ళకి సూది ఎలా పట్టుకోవాలో కూడా మీరు నేర్పాలి. మరి ఇంకా ఎక్కడేమిటి? వెళ్ళండి రా, మీ పనులు చేసుకోండి. నా పేరు గుహ్య. ఈ పేరు ఏంటి? నా పేరు చైత్ర. నా పేరు సుమేర్. నా పేరు శ్రావ్య. నా పేరు ధ్రువ. నా పేరు భద్ర. నా పేరు దర్శ్. నా పేరు డేవిడ్. నా పేరు అద్వైత్. నా పేరు వృంద. బా